ఉన్నారు. ఎలా ఉంది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఉందా లేదా? నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. మార్నింగ్ మీరు సినిమా చూసినట్టున్నారు. చూశానండి, నేను సినిమా చూశాను. అయితే మీరన్నట్టుగా ఫస్ట్ హాఫ్ కొంత ఇబ్బంది పెట్టాడు ప్రేక్షకుల్ని. చాలా అంటే డ్రైగా నడిచింది కొంతవరకు సినిమా. రెండోది ఎమోషనల్ కంటెంట్ కొంత ల్యాప్స్ అయింది సినిమాలో అనే అభిప్రాయం కూడా కలిగింది. అంటే శంబలకి అలాగే కాంప్లెక్స్కి మధ్య జరిగేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ లాగా మొదలవుతుంది సినిమా. మొదలైనప్పుడు ఈ కాంప్లెక్స్ నుంచి ఎటువంటి ఇబ్బందులు కలిగించారు శంబలకి అనేది, శంబల ప్రజలు ఎలా సఫర్ అయ్యారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ కొన్ని బలమైనటువంటి సన్నివేశాలు పడుంటే బాగుండేది ఫస్ట్ హాఫ్లో. అది పడకపోవడంతో ఏదో డల్గా మొదలైనట్టుగా అనిపిస్తుంది ప్రేక్షకులకి. కానీ ఆయన హాలీవుడ్ సినిమాల గ్రామర్ పద్ధతిలో వెళ్ళిపోయాడు డైరెక్టర్. అంటే ఆయన దృష్టిలో ఈ మార్వెల్ సిరీసు, ఈ సూపర్ మ్యాన్ తరహా సినిమాలు ఇవన్నీ చూసినటువంటి ఇన్ఫ్లుయెన్స్తో పాటు ఈ వీడియో గేమ్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. దాంతో ఆయన ఆ తరహా డిజైన్లో వెళ్ళిపోయి దానిలోకి ఈ భారతీయ పురాణ ఇతిహాసాలని పట్టుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో మనకి ఏ క్యారెక్టర్ ఏమిటి అనేది నెమ్మదిగా రివీల్ చేసుకుంటూ వెళ్ళాడు. మొదటి నుంచి మనకున్నటువంటి ఇదేంటంటే టైటిల్ కల్కి అన్నారు కాబట్టి ప్రభాస్ కల్కి ఏమో అని ఒక అభిప్రాయం ఉండింది. కానీ సినిమా ప్రకారం ఆయన కల్కి కాదు, కల్కి ఇంకా పుట్టలేదు సినిమా ప్రకారం. సో కల్కి థీమ్ మాత్రమే అంతే. థీమ్ కాదండి, కల్కి జన్మ అంటే కల్కి పుట్టడానికి ముందు ఏం జరిగింది అనేది చెప్పాడు ఇందులో. ఇది పార్ట్ 1. పార్ట్ 2 కాదు, ఇంకా ఇది సిరీస్గా నడుస్తుంది అని కూడా చెప్పాడు ఆయన. ఓకే, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా చాలా ఉంటాయి, ఇది ఒక సిరీస్ అని చెప్పేశాడు ఆయన. కాబట్టి దీని ప్రకారం చూస్తే ఇది కల్కి పుట్టడానికి ముందు ఏం జరిగింది అనేది చెప్పే ప్రయత్నం చేశాడు. మనకి పురాణాల ప్రకారం శంబల అనే గ్రామంలో కల్కి పుట్టాడు. అతని మొదటి పేరు విష్ణుయశుడు అనేది మనకి పురాణాల్లో ఉంది. ఇది చాలా ప్రవచనాల్లో చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళు చెప్పారు, ప్రపంచానికి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయితే ఈయనకి సుమతి అనేటువంటి ఒక తల్లి, అలాగే తండ్రి పేరు కూడా విష్ణుయశుడు అనే పద్ధతిలోనే చెప్పారు వీళ్ళు. అయితే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ లేదు, సుమతి క్యారెక్టర్ ఉంది. ఇక్కడ ఆవిడ ఎలాగా గర్భవతవుతుంది అనేది తెలియదు. రెండోది కలిపురుషుడిగా చూపిస్తాడు కమల్ హాసన్ని విలన్ క్యారెక్టర్లో. అతను దాదాపు కంసుడిని పోలిన పద్ధతుల్లో ఉంటాడు. అతని బిహేవియరు, అతని ప్రోగ్రామింగు అంతా కూడా. అంటే దైవం ఆవిర్భవించడానికి సమయం దగ్గర పడుతోంది అనేది తనకు తెలుసు. అంటే కల్కి వస్తే తనని చంపేస్తాడు అనే విషయం ఆయనకు తెలుసు. తన నిర్మూలన కోసమే కల్కి అవతారం. అందుకని ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ని తీసుకెళ్ళి పరీక్షలు నిర్వహించటం లాంటి కార్యక్రమం ఒకటి నిర్వహిస్తుంటాడు ఆయన, ఒక ల్యాబ్ పెట్టి. ఇది మనకి దేవకి అష్టమ గర్భంలో అనే దానికంటే ముందు దేవకి గర్భంలో పుట్టేటువంటి శిశువు ద్వారా నీకు మరణం ఉంది అని ఆకాశవాణి చెప్తుంది కదా. ఆకాశవాణి చెప్పినప్పుడు పుట్టిన పిల్లలందరినీ చంపేయటం మొదలు పెడతాడు ఆయన. దాదాపు ఇదే మనకి బైబిల్లోనూ కనిపిస్తుంది. అంటే భాగవతానికి బైబిల్కి చాలా పోలికలు ఉన్నాయి. ఆ పోలికలు ఏమిటంటే క్రీస్తు జననం కూడా కొంచెం అలాగే నడుస్తుంది కృష్ణుడి పరిస్థితిలోనే. ఆ టైంలో ఎవరు ప్రెగ్నెంట్గా ఉన్నారు అనేది చెక్ చేయటము, ఎవరు డెలివరీ అవుతున్నారని చెక్ చేయడం. పుడితే ఆయన పశువుశాలలో పుడతారు. వాళ్ళు పారిపోతూ అక్కడ దాక్కుంటారు. ఆ దాక్కున్న సమయంలో అక్కడ పుడతాడు ఆయన. ఇది అక్కడ పవిత్రాత్మ అంటే పరిశుద్ధాత్మతో ఆవిడ గర్భవతి అవుతుంది మరియా. ఇది బైబిల్కి సంబంధించినటువంటి అంటే క్రీస్తు జననానికి సంబంధించినటువంటి ఒక రెఫరెన్స్. ఇవన్నీ కూడా మనకి ఈ సినిమాలో కనిపిస్తాయి. అంటే కేవలం నాగేశ్వన్ గ్లోబల్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. మనకేంటంటే మన మిథాలజీలో
ఎక్కువ యాక్సెప్ట్ చేయరు ఆ టెండెన్సీని. అందువల్ల ఫస్ట్ హాఫ్ డల్ అయిపోయి ఉంటుందని. అది కూడా ఉంది. దీంతో పాటు ఇంక కొంచెం విపరీతంగా అనిపించిన విషయం ఏంటంటే, అది కూడా గ్లోబల్ ఆడియన్స్ కోసం చేసి ఉండొచ్చు ఆయన. ఈ శంబల అనేటువంటి గ్రామం, అది సామ్రాజ్యము అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఆ సామ్రాజ్యము అన్నవాళ్ళు ఉన్నారు. అయితే శంబల గ్రామం అది పూర్తిగా హిందూ పురాణాల ప్రకారం హైందవ ధర్మం 4 పాదాలతో నడిచినటువంటి గ్రామంగా అది రాసుకున్నారు వీళ్ళు. ఈ సినిమాలో మరియా అనేటువంటి ఆ ఊరి పెద్ద ఒక ఆవిడ ఉంటుంది. రైట్. ఆవిడ పేరు అంటే శోభన చేసింది ఆ క్యారెక్టర్ పేరు మరియా, మరియమ్మ అలా పిలుస్తారు. ఇది ఒకటి కొంచెం పంటి కింద రాయిలాగా తగిలింది జనాలకి, ఏమిటిది అని. ఇలాంటివి కొన్ని నడిచినాయి. తర్వాత డైరెక్టర్ వాజ్ ట్రైయింగ్ టు కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్. అంతే కదా సార్? అంతే. శంబల అనేది అసలు ఇన్విజిబుల్, అది అంటే అసలు నేకుడేకి కనపడేది కాదు హిందూ ధర్మం, హిందూ పురాణాల ప్రకారం. అలాంటిది నేకుడేకి కనపడటమే కాకుండా అక్కడ మరీ ఉండటం అనే దాన్ని తెలుగు ఆడియన్స్ పెద్దగా డైజెస్ట్ చేసుకోలేకపోయి ఉంటారు. అవును, అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఏమిటి ఈ పేరు అనే ఒక చిన్న డిస్కషన్ నడిచింది థియేటర్లోంచి బయటకు వస్తూ ఉండగా. అయితే విజువల్గా చాలా అద్భుతంగా తీసాడు ఆయన. టేకింగ్ సైడ్ విజువల్ వరకు ఫీస్ట్ కింద లెక్క. విజువల్ ఫీస్ట్ అది. అంటే ఆయన బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక ప్లాన్ ఉంది, ఒక డిజైన్ ఉంది. అంటే హాలీవుడ్ లెవెల్లో మనం సినిమా తీయలేమా అనేది, అది సక్సెస్ఫుల్గా తీయగలిగాడు. టెక్నికల్గా ఇబ్బంది ఏం లేదు ఆ సినిమాలో. కానీ సబ్జెక్ట్ పరంగా అతను చేసినటువంటి కొన్ని ఇవి అంటే సుమతి కడుపున కృష్ణుడు, అలాగే మరియా, ఈ పేర్లు ఆవిడ పరిశుద్ధాత్మ ద్వారా అలా గర్భవతి అయినట్టుగా ఒక కల్పన, ఇవి కొంచెం హిందూ మైథాలజీ ప్రకారం వెడుతున్నాను అని చెప్పాడు ఆయన. పైగా అశ్వత్థామ మరియను కలవటానికి వెళ్ళటం, ఇలాంటివి కొంచెం అంటే పైగా ఆవిడ గెటప్ కూడా కొంత మదర్ తెరెసా టైప్లో వెళ్ళాడు. అంటే క్రీస్తు పూర్వాన్ని క్రీస్తు శకాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేశాడు. అదే చేశాడు ఆయన. బీసీ అండ్ ఏడీ వర్ కనెక్టెడ్. అవును, అదే ప్రయత్నంలో భాగంగానే జరిగింది ఇది. వీళ్ళు పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్లో కొంచెం అది డిస్కషన్గా మారింది. తర్వాత కర్ణుడి క్యారెక్టర్, ప్రభాస్ది కర్ణుడి క్యారెక్టర్ అని చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ డిజైనింగ్ కూడా అదే ధోరణిలో నడిచింది. మనకి పౌరాణికంగా కర్ణుడి పాత్ర తెలుసు. ఆయన దుర్యోధనుడు చేరదీసి రాజుని చేసిన తర్వాత కర్ణుడు వేరు.